అసలు ఫస్ట్ డే 1 జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన ఫస్ట్ దొరికిందే లిక్కర్ స్కామ్. ఎలా అంటే డబ్బులు ఇస్తే గానీ లిక్కర్ అమ్మలేని పొజిషన్. ఇది ఎలా తెలుసు అంటే, చాలా మంది మా ఏరియాలో కుర్రోళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ నీ దగ్గర క్యాష్ ఉందా, ఫోన్ పే ఇస్తాము అంటే, ఎందుకురా బాబు 350 400 అడగడం ఏంట్రా, అదేదో వాడొచ్చు కదా అనేటప్పుడు, లేదక్క క్యాష్ ఇస్తేనే లిక్కర్ ఇస్తామని అన్నారు. ఫస్ట్ డే 1 ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక లిక్కర్ రిలీజ్ లో ఫస్ట్ దొరికింది జగన్ గారు, అక్కడ దొరికారు. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ కి గత ప్రభుత్వంలో లిక్కర్ కి తేడా ఏంటంటే, మేము చూసాం కదా, పిచ్చోళ్ళ ప్రవర్తించారండి. ఎక్కువ విన్నది ఏంటంటే, ఫ్యామిలీస్ చాలా స్ట్రగుల్ అవ్వాయి. దానికి ముందు వైఎస్ఆర్సీపీ గెలవక ముందు ఆయన ఇచ్చిన హామీలో ఒకటి ఉంది, నేను లిక్కర్ ని ఆఫ్ చేస్తాను, వస్తే మాత్రం లిక్కర్ ని మీ అందరికి ఆఫ్ చేసి ఆడబిడ్డలకి న్యాయం చేస్తానని అన్నారు. అది ఫస్ట్ చేయలేదు. చేయకపోగా అందులోనే ఆయన సంపాదన ఎక్కువ కనబడిపోయింది. క్యాష్ అనే పదం ఎందుకు వస్తుందండి? కార్డు ఉంటది, ఫోన్ పే ఉంటది, మిగతా అన్ని విషయాల్లో కూడా కార్డు యాక్సెప్ట్ అయింది, ఫోన్ పే యాక్సెప్ట్ అయింది, ఓన్లీ లిక్కర్ లో మాత్రమే క్యాష్ ఎందుకు? సో అది ఫస్ట్ స్కామ్. ఇప్పుడు చూడండి, తాగుబోతులు తక్కువ కనబడుతున్నారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో తాగుబోతులు ఎక్కువ. ఆ ఇంట్లో భార్య పిల్లలు అందరూ బాధపడిన వాళ్ళే. అసలు ఎందులోని స్కామ్ జరగలేదు సార్. ఇసుకలో జరగలేదా? భూ కబ్జాల్లో జరగలేదా? ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వానికి తేడా ఏంటండి? ఇంత స్వేచ్ఛగా ఇలా మాట్లాడమే. అమ్మో, ఇలా మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి రేపు మాకు ఎలా ఉంటుందో, ఏ దౌర్జన్యం వచ్చి మా ఇంట్లోని పెంకులు రాలగొట్టేస్తారో, కిటికీలు రాలగొట్టేస్తారో, మమ్మల్ని ఏం చేస్తారని నిజంగా భయపడ్డామండి.